వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు తాజాగా రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడాలి. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి పిఠాపురంలో నిలబడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయం. అయితే పవన్ కళ్యాణ్కి ఓటు వేసి గెలిపించాలి అంటూ పిఠాపురం ఓటర్లను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను రిలీజ్ చేశారు. దాని గురించి దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు లోతుగా డిస్కస్ చేద్దాం. అండి నమస్తే. నమస్తే. ఏంటండి సంగతులు? ఇది మన చిరంజీవి గారు ఆల్రెడీ గతంలో సీఎం రమేష్ అండ్ ఇంకొక ఎంపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. రెండోసారి ఈ వీడియో రిలీజ్ చేశారు. దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ కూటమికి ఓటు వేయండి అని చిరంజీవి అడగాలంటే కూటమి వాళ్ళే ఈయనింటికి రావాలి తప్పితే ఈయన వెళ్ళి కలిసే ఇది లేదు అని అర్థమైపోయింది. వై? బికాజ్ గతంలో వాళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా ఈయన మంచోడు నా ఇంటికి వచ్చారు, నా కాళ్ళ మీద పడ్డాడు, నా కాళ్ళగడికి నెత్తిన చల్లుకున్నారు, వీళ్ళని గెలిపించండి అన్నాడు. కూటమి గురించి అప్పుడు మాట్లాడాడు. అంటే వాళ్ళు అప్పుడు కూటమిలో భాగం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే వీడియో చేశాడు. ఎందుకు అంటే తమ్ముడు కాబట్టి. కూటమి గురించి వీడియో చేయాల. ఎందుకంటే మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కానీ చిరంజీవి దగ్గర రాలా, ఆయన్ని పిలవాలా. కాబట్టి నువ్వు పిలవనప్పుడు నేను ఎందుకు మీ గురించి చెప్పాలి అనవసరంగా? నో. అందుకని నా తమ్ముడు కాబట్టి, నా తమ్ముడు ఫ్యామిలీ అందరూ పోయారు, నేను ఇంకా వెళ్ళాల. నేను వెళ్తే అనవసరంగా మళ్ళీ మీ సభలకి ఆ మోడీ వస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తాడు. అప్పుడెప్పుడో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయన్ని తిట్టా, ఇన్ని తిట్టా. అవునా? ఇప్పుడు వెళ్ళి కౌగిలించుకోలేను. అండ్ అప్పుడు ఏదో పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేశాడు. దీంట్లో ఎందుకు చేయలేదు, దాంట్లో ఎందుకు చేయాలంటే వాళ్ళు అవినీతి పరులు, వీళ్ళు అవినీతి పరులు, కాంగ్రెసే మంచోళ్ళు అని చెప్పి ఏదో చేసావు. సరే, అంటే నువ్వు అక్కడికి వెళ్ళడం అంటే మీ తమ్ముడికి నువ్వు మద్దతు ఇవ్వాలనుకున్నావు, కానీ వెళ్ళడం కుదరదు. ఏం చేయాలో అర్థం కాల. పర్లేదు, మనకి ఇవాళ రేపు సామాజిక మాధ్యమాల్లో ఈ ఒకటి వచ్చాయిగా, వీడియోలు రిలీజ్ చేస్తే సరిపోతుందిగా, చేశాడు. ఇకపోతే ఈ సంచలనాత్మకమైన వీడియో గురించి మాట్లాడుకుందాం. ఏమన్నాడు? సినిమాల్లోకి అయితే నేను రానుపో అంటే నేనే ఈడ్చుకొచ్చి సినిమాలో పెట్టా, కానీ రాజకీయాలు మాత్రం ఆయనంతటా ఆయనే వచ్చేసాడు గబుక్కున, జనాలకి ఏదో చేద్దామని. ఆ మత్స్యకారులకు ఏదో పావులా ఇచ్చాడు, కౌలు రైతులకు ₹1 ఇచ్చాడు, ఇంకెవరికో అర్ధనో ఇచ్చాడు. వీళ్ళందరికీ చూస్తుంటే ఈయన సేవాభావం, సైనికులకు కూడా ఎంతో కొంత ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే జనాలకు కావాల్సింది ఇలాంటి నాయకుడు కదా అని నాకు అనిపించి నేను నా తమ్ముడిగానే కాకుండా ఆయనలో ఒక నాయకుడిని కూడా చూస్తా, నేను ఇన్స్పైర్ అయ్యి ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా వీడియో సారాంశం. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాల్లో ఉంటే అందరు జై జై మా స్టార్ అంటారు, కట్అవుట్లు వేస్తారు, దండలు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, రక్తంతో బొట్లు పెడతారు, మేకలు బలిస్తారు. ఆ పండగ వేరు. రాజకీయాల్లోకి వస్తే అందరూ చివాట్లు, నీ మొహం, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అన్నీ అనిపించుకుంటున్నాడు. సో నేను ఈ భజన బ్యాచ్లో చూడాలనుకున్న తమ్ముడిని. అంటే ఒక పెద్ద హీరో కదా, హీరోగా అయితే పర్లేదుగా, పవన్ కళ్యాణ్ పెద్ద హీరోనే. సో అంతమంది జయ 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 కొడుతుంటే ఇక్కడ ఈరోజు రోడ్డు మీద పడేసరికి అందరు తిట్టుతుంటే నాకు తట్టుకోలేకపోయా. మా అమ్మ కూడా ఉంది కాబట్టి ఆవిడ కూడా తట్టుకోలేకపోయింది. మా అమ్మకు ఒకటే చెప్పా, నీ కొడుకు సాధించి వస్తాడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండని నేను చెప్పాను. అలాగే మా కళ్యాణ్ బాబుకు మాత్రమే ఓటేయండి, కూటమి ఉంటేంత ఊడితేంత నాకు సంబంధం లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడను, కేవలం నా తమ్ముడు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను, ఆయనకు ఓటేసి. నెక్స్ట్ మీరు బ్యాలెట్ బాక్స్ అయితే గబగబ గాజు కూర్తేయండి అని చెప్పాడు. గాజు గ్లాసుకి ఓటేయండి అన్నాడు. ఇప్పుడు ఇదేం చేస్తారు తెలుసా? లాస్ట్ ఆయన చెప్పాడే గాజు గ్లాస్కి ఓటేయండి అని, అది కత్తిరించుకొని ఇండిపెండెంట్ గ్లాసులు ఉన్నారు కదా 25 మంది, మొన్న అందరికి ఇచ్చారుగా గ్లాసులు. ఇది అంటే అధికారిక గుర్తుగా ఇవ్వలేమో, ఎవరికి పడితే వాడికి ఇస్తామని లక్కీ లెటర్ చాలా మందికి వచ్చింది. వాళ్ళందరూ దీన్ని ప్రచారం చేసి చిరంజీవే చెప్పాడు గాజు కోటేయమని, అమ్మ నేనే గాజు వేసే. ఆ ఇండిపెండెంట్లకి ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం బోల్డ్ అంత ఉంది ప్యారలల్గా. అండ్ వీళ్ళు కూడా గాజు గ్లాస్, కొంతమంది తెలియని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఈయన నిలబెట్టి ఉంటారేమో అనుకొని కూడా ఓట్లు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చిరంజీవి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈయన కూటమికి సపోర్ట్ చేస్తే నిజంగా బాగుండేది. రేపు మోడీ కూడా నెత్తిన పెట్టుకునేవాడు. అప్పుడు ఎప్పుడో జగన్ని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అని చెప్పి ఏదో అన్నావు, నీ సినిమాలకి ఆయనేమో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాల.
నువ్వు ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు. అంతకుముందు మీ తమ్ముడు కూడా అదేంటిది జవాన్, రిపబ్లిక్ జవాన్ అనుకుంటా, సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన తరఫున ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్కి వెళ్ళి రిపబ్లిక్ ఆ సినిమా గురించి మాట్లాడకుండా మొత్తం దుమ్మెత్తి పోసారు, జగన్ ఇట్లా జగన్ అట్లా అది ఇది అని. ఆయన ఏం చేశారు, గిల్లాడు సినిమా టికెట్లు తగ్గించి. భీమ్లా నాయక్ ఎఫెక్ట్ పడింది అఫ్ కోర్స్. అయినప్పటికీ సినిమా టికెట్ రేట్లు తగ్గినా అఖండ హిట్ అయింది ఆ టైం, అది కూడా మనం చూసాం. ఆయన గిల్లాడు. తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళేసి చిరంజీవి కూడా వెళ్ళి జగన్ 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 ఏదో జరిగింది ప్లీజ్ మాకు టికెట్లు ఏవో పెంచావా, మేము బతకలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు అనగానే సర్లే చావండి అన్నాడు. ఆయన కూడా ఇచ్చాడు. అప్పుడు వెళ్ళారు. తర్వాత ఇప్పటిదాకా జగన్మోహన్ చూడలా వీళ్ళెవరు. అయితే ఇక్కడ ఇండస్ట్రీ నుంచి కూడా ఇంకోటి చెప్పుకోవాలి, సందర్భం వచ్చింది కాబట్టి. 5 ఏళ్ళు ఈ ఇండస్ట్రీకి జగన్ విలన్ అనే నానుడి వీళ్ళలో పడిపోయింది. కానీ యాక్చువల్గా జగనే కదా, అక్కడ ఎవరున్నా అసలు వాళ్ళ తప్పేం లేదు. ఎందుకంటే మిగతావి జగన్కి మిగతా వాళ్ళకి అన్యాయాలు చేసి ఉండొచ్చు, అక్రమాలు ఇంకేమైనా చేసి ఉండొచ్చు, మనకు అనవసరం. సినిమా గురించి మాత్రం చెప్తున్నా. సినీ పరిశ్రమ నీ ఆఫీసులన్నీ హైదరాబాద్లో పెట్టుకున్నావు, తెలంగాణలో పెట్టుకున్నావు, స్టూడియోలన్నీ తెలంగాణలో పెట్టుకున్నావు, డబ్బింగ్, మిక్సింగ్, రికార్డింగ్ అన్నీ తెలంగాణలో చేస్తున్నావు, రెంట్లన్నీ తెలంగాణకి ఇస్తున్నావు, ట్యాక్స్లన్నీ తెలంగాణకు కడుతున్నావు. అక్కడికి వచ్చి ఆయన్ని నాకు టికెట్ రేట్లు పెంచమంటే ఎట్లా? ఆయన ఎందుకు పెంచాలి నీకు? నిజమే, సీరియస్లీ. అండ్ ఇంకోటి, బుక్ మై షోలో టికెట్లు కొంటున్నావు. బుక్ మై షో టికెట్ దీని ఆఫీస్ ఇక్కడే ఉంది, మన నాగార్జున సర్కిల్లో, బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్. అది ట్యాక్స్లన్నీ తెలంగాణ గవర్నమెంట్కే కడుతుంది. ఏపీలో నీకు ఒరిగిందే ఉంది? అసలు మహా అయితే ఏమీ లేదు అక్కడ ఏపీలో. వీళ్ళకి సినిమా ఇండస్ట్రీకి వచ్చే రెవెన్యూ ఏం లేదు. అంటే ఏపీకి రాజధాని కూడా లేదు కదా, ఇండస్ట్రీ తరఫున వీళ్ళు ఇండస్ట్రీ అంతగా పోలేదు కదా, చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వైజాగ్ లో చేస్తూనే ఉంటారు. లేదు, ఆ ఫ్లోర్ అట్లే ఉన్నాయి. ఇప్పుడు క్యాష్, డి, జబర్దస్త్ ఈ స్టేజ్లన్నీ సారథిలోనో ఈడనో ఆడనో రామనాయుడులోనో 6 నెలలకి రెంట్కి తీసుకొని రోజుకు 10,000 20,000 అద్దెలు కట్టించుకుంటూ అన్నపూర్ణలో చేస్తున్నారు. అవును, ఒక సాంగ్ చేయాలన్నా సెట్లు ఇక్కడే వేస్తున్నావు. నువ్వు అక్కడ వేసావు ఎప్పుడన్నా సెట్? ఒక్క సెట్ అన్న వేసావా? వేయకపోతే ఎట్లా? పాపం వాళ్ళకి రెవెన్యూ కావాలి కదా. అవట్లా. లేదంటే నువ్వు మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతారేమో అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారు. ఒకటి ఒంగోలులో, ఒకసారి అనంతపూర్లో, ఒకసారి అక్కడ ఇక్కడ చేసాంలే చాలు అన్నట్టుగా తూతూ మంత్రంగా. వీళ్ళు అక్కడ కూడా షూటింగ్ ఒకప్పుడు అన్ని అక్కడే అయ్యేవండి. ఆంధ్రాలో పెద్ద పెద్ద కొంపల్లో బండువా హౌజుల్లో ఇల్లు షూట్లు అయ్యేవి. ఇప్పుడు అవి సెట్లు వేసుకుంటే ఇక్కడ చేస్తున్నారు. అప్పుడు నిజంగా అయ్యేవి ఊర్లలో. ఇప్పుడు ఏవి లేవు కదా. అప్పుడు వాళ్ళకి బాగా బోల్డ్ రెవెన్యూ వచ్చేది. ఎప్పుడు ఊర్లో ఎవడో ఒక తెలిసిన స్టార్ అట్లా తిరుగుతూ ఉండేవాడు మార్కెట్లలో, ఆ హోటల్లో ఉన్నాడంటే, ఇక్కడ ఉన్నారంటే, అక్కడ ఉన్నారంట అని. ఊరికి కూడా రెవెన్యూ బాగా వచ్చేది. ఇప్పుడు అది లేదు. వాళ్ళకి రెవెన్యూ అంతా పోయింది. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఇండస్ట్రీకి మేమేం చేయట్లేదు, మేమేం చెయ్యం అన్నట్టుగా కూర్చున్నారు. ఇప్పుడు ఇది ఉల్టాగా వీళ్ళేమంటున్నారంటే, మాకు ఇండస్ట్రీకి జగన్ ఏం చేయట్లేదు కాబట్టి మాకైనా వద్దు. నిజంగా యాక్చువల్గా వీళ్ళే రెవెన్యూ ఇవ్వాల. కానీ ఆయన గిల్లింది ఎక్కడ అంటే జస్ట్ ఆ టికెట్ రేట్లు తగ్గించారు. అనేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా జగన్ వ్యతిరేకంగా ఉందంటారా? వ్యతిరేకంగా ఉంది. ఎందుకు అంటే అడిగితేనేమో వీళ్ళు మాకేం చేశాడని అని అడుగుతారు. ఇండస్ట్రీకి ఏం చేయలేదు కాబట్టి మేము సపోర్ట్ చేయమంటున్నారు. ఏం చేయలేదంటే నువ్వు కూడా ఆయనకి ఏం చేయలేదు కదా. అది ఇక్కడ అంటావా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉండే వీళ్ళకి, ఇండస్ట్రీకి నిజంగా బాగా ఫ్రెండ్లీగా ఉండే. అండ్ ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి, ఆయనతో తిరిగాడు కాబట్టి తలసాని కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా పాపం వీళ్ళు రేట్లు పెంచుకుంటా ఉంటే పెంచుకోమన్నాడు. 100కి అమ్ముకుంటా 100కి అమ్ముకో, 1000కి అమ్ముకుంటా 1000కి అమ్ముకో, 4 గంటలకు షో వేసుకో 4 గంటలకు వేసుకో అన్నాడు. ఏది అడిగినా ఊ అనేవాడు. అడ్డంగా అయితే తల ఎప్పుడు ఊపలా పాపం తలసాని. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఆయన ఏ పార్టీలోనే ఉండని, మనకు అనవసరం. సో ఇక్కడ వాళ్ళు సినిమాకి ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా ఏపీలో వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఇస్తామంటున్నారు. కానీ నువ్వు షూటింగ్ చేసి వస్తే కదా అక్కడ ఎవరు పోకపోతే ఎట్లా? రాజమండ్రి దగ్గర కానీ సింగరాయకొండ అని అదని ఇదని పాత సినిమాలు బోల్డ్ జరిగేవి. ఇన్ని కోకొల్లలు. ఏ సినిమా చూడ ఆంధ్రాకి వెళ్ళిపోయేవాళ్ళు. షూటింగ్ అంతా ఆంధ్రాలో, బాపట్లలో షూటింగ్, చీరాలలో షూటింగ్, అక్కడ షూటింగ్, ఇక్కడ షూటింగ్ అని చెప్పేవాడు. ఇప్పుడు ఎక్కడ అవుతున్నాయి షూటింగ్? అన్ని ఇక్కడే. అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఏదైతే నిన్న వీడియో రిలీజ్ చేశారో దాని ఇంపాక్ట్ అనేది పీఠాపురంలో ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటుగా మిగతా ప్లేస్లో ఎలా ఉంటుంది? ఇప్పటివరకు చిరంజీవి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గురించి, ఈ ఎలక్షన్స్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు, మొట్టమొదటిసారిగా మాట్లాడారు కదా. దీనికి ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది? పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్కి ఓట్లు పడే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో పిఠాపురంలో ప్రజారాజ్యమే గెలిచింది. వంగాగీత ప్రజారాజ్యం నుంచే గెలిచింది. అవునా? చిరంజీవికి అక్కడ అభిమానులు ఉన్నారు.
ఆ తర్వాత ఆయన్ని నమ్మారు వీళ్ళంతా, మా చిరంజీవి వచ్చిండు రాజకీయాల్లోకి అని. అబ్బాయి నాకు అవసరం లేదు రాజకీయాలు అని చెప్పి పార్టీని అక్కడ పడేసి వెళ్ళిపోయావు. కాడబారేసిన ఎద్దు అంటారు చూసారు, అట్లా వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత అందరికి నమ్మకం పోయింది. రేపు నీ తమ్ముడిని కూడా గెలిపిస్తాము, ఈయన కూడా యాభై నాకు వద్దని చెప్పి ఎక్కడికైనా మళ్ళీ పోయి సినిమాలు చేసుకుంటే. అంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్కి చాలా చాలా తేడా ఉంది కదా. ఎలా తేడా ఉంది? దేంట్లో తేడా ఉంది? ఒకసారి గెలిచి 18 సీట్లు వచ్చేసి ఎప్పుడైతే అధికారం రాలేదో వెంటనే నా 2-3 ఎమ్మెల్యేలు పోగానే చిరంజీవి భయపడిపోయాడు, ఏంటి ఇది మనం ఉంచుకోగలుగుతామా లేదా అని. అట్ ద సేమ్ టైం అదే టైంలో నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్కి ఇబ్బంది కావడం, ఇక్కడ రాజశేఖర రెడ్డి కూడా అవసరం కావడం ఎమ్మెల్యేలు, ఈ అన్ని కారణాల రీత్యా ఆయన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పోయాడు. ఇప్పుడు ఈయన ఫస్ట్ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ గెలిచినా గెలవకపోయినా ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్న వ్యక్తిగా గెలిచిన తర్వాత ఏం చేయాలి తెలుసా? వరుస పెట్టి ఇప్పటిదాకా ఇప్పుడు ఎలక్షన్లో తిరగడానికి చిల్లర లేవని చెప్పేసి అందరి దగ్గర చెక్కులు తీసుకొని సినిమాలు తీసేసావు. మొన్న నీకు అప్పులే ఉన్నాయంటే నేను ఇంత పెద్ద లిస్ట్ చూపించావు. అందరు ప్రొడ్యూసర్లే, మైత్రి, దానయ్య అందరు ఉన్నారు దాంట్లో. వాళ్ళందరి దగ్గర నేను హ్యాండ్ లోన్ తీసుకున్నానని అప్పుల్లాగా కూడా చూపించావు. ఇప్పుడు వాళ్ళందరికీ నువ్వు సినిమాలు చేయాలా? నువ్వు అన్ని సినిమాలు చేయడానికి 5 ఏళ్ళు అయిపోయాయి. నువ్వు ఇంకెప్పుడు ఉంటావు పిఠాపురంలో? ఓకే, అంతే కదా. అట్లా వాళ్ళకి అంటే గెలిచినా కూడా నమ్మకం పోతుంది. ఆయన ఒకసారి గెలిపించినోడేమో పార్టీని తీసుకెళ్లి కాడే మారేసిన ఎద్దులా వదిలేసాడు. ఇప్పుడు ఈయనని గెలిపిస్తే ఈయన అసలు ఉంటనే లేడు. మరి ఇంకెట్లా? అది సంగతి. అందుకని చెప్పేసి నమ్మకాలు పోతాయి వాళ్ళకి. ఇంకోసారి వీళ్ళని నమ్మే ఇది లేదు. బట్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇదే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా. 5 ఏళ్ళు ఎట్లా ఈడు ఉండడు, సినిమాలకు పోతారు. ఇప్పుడు వచ్చే జబర్దస్తుల్లో కూడా మళ్ళీ రారు మన ఊర్లకి. ఎందుకు ఇప్పుడు అంటే ఏదో ఈయన కోసం తిరుగుతున్నారు కానీ వాళ్ళకి జబర్దస్తులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న వచ్చిన జబర్దస్త్ 3 నటులకు కూడా వాళ్ళు ఇప్పుడు హీరోలు అయ్యారు, వాళ్ళకి సినిమాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ చేసుకోవాలంటే ఇప్పుడే ఇదంతా జస్ట్ పై పూత మెరుపులే, తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు అనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అందుకని చెప్పేసి వాళ్ళు గెలిపించే అవకాశాలు లేవు. ఇప్పుడు ఈ ఆడియో పిఠాపురంకి ఏమో నాకు తెలియదు కానీ ఆ 25 ఇండిపెండెంట్ గ్లాసులకైతే బాగా ఉపయోగపడుతుంది. కూటమి లాస్ అవ్వదు. అంతేగా ఇండిపెండెంట్ పడాయి అంటే జనసేన ఓట్లు, జనసేనకు పడవు ఓట్లు అంతే. కూటమికి ఎందుకు పడవు? కూటమికి హ్యాపీ. ఇప్పుడు బీజేపీ అండ్ టీడీపీ ఉన్న వాళ్ళ అభ్యర్థులు బలంగానే వాళ్ళే పడతాయి. జనసేనకి పడాల్సిన గ్లాసులు పడతాయి అంటారు కదా, అది వాళ్ళ కర్మ. ఇంకా మనం ఏం చేయలేవు. ఈయన అనవసరంగా పెట్టుకున్నట్టే 21 సీట్లు లేవు. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొకటి, ఇలాగ సినిమాలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్గా యాంకర్ శ్యామల పెద్ద టాపిక్ అయిపోయింది. అవును, దాని గురించి మీకున్న సమాచారం ఏంటి? అమ్మాయి యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైనా ఒక ఆర్టిస్ట్ బేసికలీ సినిమాలోకి చిన్నప్పటి నుంచి నటి అవ్వాలనుకుంటారు. నటి అయిన తర్వాత అంటే ఒక ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అయిన తర్వాత కొంచెం ఒక స్థాయికి వెళ్ళాలి. ఆ టైంలో యాంకర్ శ్యామల టాప్ యాంకర్లలో ఒక యాంకర్గానే ఉంది పాపం. ఆ తర్వాత ఏం చేసి బిగ్ బాస్కి వెళ్ళింది, ఇంకొంచెం ఫేమ్ వచ్చింది. సినిమాలలో కూడా చేసింది, ఇంకా ఫేమ్ వచ్చింది. ఇప్పుడు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే అవకాశాలు తగ్గిపోయాయి. ఏదో ఒకటి చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పాలిటిక్స్కి వెళ్దాం అనుకుని పాలిటిక్స్కి వచ్చింది. స్టెప్ బై స్టెప్ అట్లా వచ్చింది అంతే. ఎలాగో పాలిటిక్స్కి వచ్చాను కాబట్టి ఎవరినో ఒకరిని తిట్టాలి కాబట్టి ఆమె ఏ పార్టీలో అయితే ఉందో అవతల పార్టీ వాళ్ళని తిడుతుంది అంతే. సేమ్ మన రోజా లాగా అవ్వాలనుకుంది, రోజాని ఇన్స్పిరేషన్ తీసుకొని అవ్వాలనుకుంది, అయ్యింది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తుంది. ఒక్కటి మీరు జెన్యున్గా చెప్పండి, రోజా అనే వ్యక్తి ఎమ్మెల్యే నిలబడి ఓడిపోవటం, మహిళా అధ్యక్షురాలు టీడీపీలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చి, కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చి ఆమె ప్రయాణం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆమె నోటి దురుస్తనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, తెలుగు పాలిటిక్స్లో ఎక్కువగా మాట్లాడి నోటి దూరం ఉంది అంటే రోజా పేరు ఫస్ట్ ఉంటుంది. అవును, ఓకేనా? అలాంటి రోజా చిన్న విషయాలకే పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద నోరేసుకొని పడిపోయేటువంటి రోజా ఈసారి ఎలక్షన్లో అసలు వాయిస్ లేదేంటి? కారణం ఏంటంటారు? రోజా ఎలక్షన్లో వాయిస్ లేనందుకు ఆమె నియోజకవర్గాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉంది ప్రజెంట్. 5 ఏళ్ళు అంటే ఆల్రెడీ గెలిచింది కాబట్టి అందరి మీద పడి ఏడుస్తుంది. అందరిని అనాలి పార్టీ మెంబర్గా. ఇప్పుడు ఆమె అక్కడ బిజీగా ఉండాలి, నగరిలోనే ఆమె కాన్సన్ట్రేషన్. నువ్వు బయటకు వచ్చి వాళ్ళని వీళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. ముందు నగరిలో నేను ఇన్నేళ్ళు గెలిపించారు, నేను అది చేస్తా అన్నా, ఇది చేస్తా అన్నా, పోనీ అవ్వనివి ఈసారి పూర్తి చేస్తా, ఆల్రెడీ అయినాయి చూడండి, అవి చూసిన కోట్లు వేయండి, వాళ్ళకి వేయకండి అనే దాంట్లో బిజీగా ఉంది. అదే మనకున్న సమాచారం ప్రముఖ ఛానల్ వ్యక్తి కూడా నగరంలో రోజా ఓడిపోతుంది అని ఖచ్చితంగా చెప్పారు. ఆమె వాయిస్ లేదు కాబట్టి అలా అన్నారు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు
నగరంలో గెలిచావు, గెలిచిన తర్వాత ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏంటి, జగన్ అన్న దగ్గర మంత్రి పదవి కొట్టేయాలి. ఒకవేళ మంత్రి అయినా కాకుండా పార్టీలో నీకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవాలి కాబట్టి అందరినీ ఎక్కిపరేస్తావు. ఎవరిని పడితే వాళ్ళని అన్నావు, తిట్టావు, బాగానే ఉంది. ఇప్పుడు నీకు అంత టైం లేదు, అందరి మీద అరిచేంత టైం లేదు. ఇప్పుడు పిఠాపురంకి వెళ్ళి పవన్ కళ్యాణ్ని తిట్టావా, నీవు నగరిలో నిన్ను నువ్వు చక్క పెట్టుకోవాలా? ఈ 15 రోజులు గ్యాప్, ఇంకా 10 వారం ఉంది, వారం రోజులు. అందుకు ఆమె బయట కనబడట్లా, ఆమె నగరిలో తిరుగుతుంది. ఇప్పుడు నగరికి వెళ్తే రోజు కనబడుతుంది. ఇప్పుడు అక్కడ ఉంది, ఆ అరుపులు కేకలన్నీ అక్కడే వస్తుంది. అక్కడ గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీడియాలో కనపడుతుంది. అది సంగతి. ఆమె అరవట్లేదా కాబట్టి ఓడిపోతుందేమో అన్న భయంతో ఆమె అరవట్లేదని అందరూ అంటున్నారు. కామ్ అయిపోయేసరికి ఇంకోటి అంటే బండారు సత్యనారాయణ గారి ఇష్యూ ఉంది కదా, అప్పుడు కొద్దిగా నోరు ఇదైంది కదా, చిన్న స్లిప్ అయింది టంగ్. సో ఈ యొక్క ఏది ఎంతమంది చేయట్లేదు ఇట్లా అనే టైప్లో మాట్లాడారు. ఆ సుప్రీంకోర్టే చెప్పింది సహజీవనం తప్పు కాదని అన్నారు. అంటే తను చేసిందని తను ఒప్పుకున్నట్టుగా చాలా మంది ఫీల్ అయ్యారు ఆ వీడియో చూసి. నిజంగా అదొక్కటే నిజంగా పాపం రోజా చేసిన తప్పు, ప్రామిస్ చెప్తున్నా. అప్పటిదాకా బాగుంది, అవును నన్ను ఇట్లా అన్నాడు, వాడదాన్ని ఇలా అంటావా, ఇలా బండారు అనేది తప్పే. ఏ రోజా నువ్వు బజార్దానా, నువ్వు ఏ లాడ్జ్లో ఉన్నావు నాకు తెలియదా, ఎవరితో పడుకున్నావు నాకు తెలియదా, అట్లా మాట్లాడుతున్నాడు, దరిద్రంగా మాట్లాడాడు. అసలు అది మాట్లాడాల్సిన మాటలు. అంత దారుణంగా అప్పుడు ఆమె వీడియో చూపిస్తే హీరోయిన్లు అందరూ సపోర్ట్ చేశారు. రోజా ఐఎమ్ స్టాండింగ్, నీకు మేము ఉన్నాము అని, రాధిక అందరు కూడా మై డియర్ రోజా ఐ స్టాండ్ బై యూ అని, రమ్యకృష్ణ, అక్కడ నుంచి నవనీత్ కౌర్ అందరూ మాట్లాడిన తర్వాత రోజా కూడా స్పందించాలి కదా. లాస్ట్ వరకు బాగా వచ్చిందండి, ఏడ్చింది, నన్ను ఇట్లా అంటున్నారు, వీడియోలు అంటున్నావు కదా, మరి ఎందుకు తీయట్లా బయటికి ఆ వీడియో, తీయొచ్చు కదా, చూపి నా మీద ప్రేమతో ఏమన్నా దాచిపెట్టుకున్నారా, లేదుగా, చూపి. అసలు ఉన్నాయంటున్నారు వీడియోలు అంటారు, ఇప్పటివరకు ఎవరు తీలా. ఇప్పుడు రోజా మీద అదొక రూమర్ అంతే, ఇప్పటిదాకా ఏ వీడియో బయటికి రాలా. యాక్చువల్గా చెప్పాలంటే వచ్చినా డీప్ ఫేక్ అంటారు కానీ, డీప్ ఫేక్ అది తర్వాత వ్యవహారం, కానీ రాలా. డీప్ ఫేక్ గా కూడా రావచ్చుగా, రాలా. సో ఆమె అదే ధైర్యంగా అనింది. అన్న తర్వాత అప్పటిదాకా బాగుంది. లాస్ట్ ఒక డైలాగు సుప్రీంకోర్టే చెప్పింది, ఎవరితో పడితే వాడితో తిరగొచ్చు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చు అని చెప్పేసి, నువ్వెవడు అడగడానికి అని. ఆ ఒక్క మాట వల్ల చాలా డ్యామేజ్. అప్పటిదాకా పెరిగిన సింపతి అంతా కూడా ఒక్కసారి, అప్పటిదాకా అందరం బండార్నే తిట్టాం, సొంత పార్టీ వాళ్ళు కూడా బండార్నే తిట్టారు, తప్పు ఇట్లా మాట్లాడొద్దని. కానీ అయిపోయింది ఒక్క మాటతో, రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా వెళ్ళిపోవాలి సీరియస్లీ. అండ్ మళ్ళీ ఆ తర్వాత పర్యాటక మంత్రి అంటే, నిన్ను పర్యటనలు చేయమని చెప్పలేదు, నువ్వే టూర్లు వేస్తున్నావు టూరిజం మంత్రి లాగా, ఏదో ఒక డెవలప్ చేయన్నారు, చేయలా. ఒక్కసారి పాపం కార్ డీలర్షిప్ని, వైజాగ్ నుంచి కార్ డీలర్షిప్ని పంపుదామని ట్రై చేసింది, తమిళసై ఆపేసింది. అంటే దాంట్లో నువ్వు క్యాసినోలు నడుపుతున్నావు, క్యాసినోకి పాండిచేరికి అలౌ లేదు. పాండిచేరిలో అన్ని అలౌడ్ కానీ క్యాసినో నాట్ అలౌడ్. గోవాలానే బట్ క్యాసినో నాట్ అలౌడ్. దానికి తమిళసైకి ఏంటి సంబంధం? లెఫ్టినెంట్ గవర్నర్ పుదుచ్చేరికి కూడా ఆవిడేగా ఆ టైంలో, తెలంగాణతో పాటు ఆవిడ ఆపేసింది అక్కడ, నేను రానివ్వనని. సో అయినా సరే మన తెలుగు అమ్మాయి పంపింది, అయినా సరే నేను రానివ్వ, చాలా స్ట్రిక్ట్ తమిళసై, రానివ్వల. నెక్స్ట్ తర్వాత అరకుని డెవలప్ చేసావా నువ్వు, ఆంధ్ర ఇది అది అంటున్నారు, లమ్మసింగి, దాన్ని ఎంతసేపు అమ్మా నువ్వు 5 ఏళ్లలో చేయాలి, నువ్వు కలుసుకుంటే ఎంతసేపు? నీకు జగన్ కూడా ఫ్రెండే, రోజు వెళ్ళి భజన చేస్తావు, 50 నుంచి 100 కోట్లు బడ్జెట్. పైగా జగన్ కి వైజాగ్ అంటే చాలా ఇష్టము, నువ్వు టూరిజం మంత్రిగా ఉండి జగన్ కి వైజాగ్ అంటే ఇష్టం, బోల్డ్ అంత ఇష్టం ఆయనకి. అట్లాంటప్పుడు నువ్వు ఎంత డెవలప్ చేయొచ్చు? ఒక్క రోజు అన్న పోయా, వరకుకి వెళ్ళావా, ఈ రోజే 5 ఏళ్ళ ఇప్పుడు అలాగే ఉంది, ఆ రోడ్లు అలాగే అన్న అలాగే ఉన్నాయి. ఆ ప్రైవేట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి టెంట్లు అమ్ముకుంటూ సాగిస్తున్నారు. నువ్వు 2 హోటల్ నిర్మించలేవా? 2. అండ్ ఇప్పుడు ఈ మిగతావన్నీ ఎక్కడ టూరిజం అట్లాగే ఉంది, నువ్వు ఏమి చేయలా బేసికల్లీ. నువ్వు ఉంటావా అంటే ఎప్పుడు టూర్లలో తిరుగుతున్నావు. అండ్ నెక్స్ట్ ఏమన్నా అంటే అంటే తిరుపతికి వెళ్తాం, రోజు ఏదో ఇంటి పక్కనే ఉన్నట్టు, రోజు పొద్దున్న లేస్తే తిరుమలలోనే ఉంటావు నువ్వు. అంటే అండ్ దేని మీద ఒకటి ఇది ఉంది మళ్ళీ, దొంగ ఎంట్రీలు ఇప్పిస్తుంది అందరికి, విఐపి దర్శనాలని ఫ్రీగా ఇప్పించేస్తుంది చాలా మందికి, సాధారణ భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈమె వచ్చినప్పుడల్లా అని చెప్పేసి ఒక రూమర్ ఉంది. ఇట్లా ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉండేసరికి జనాలు, అండ్ ఇప్పుడు ఆమె సైలెంట్గా ఉండడం, ఇట్లాంటివి వచ్చిన ప్రతిసారి ఆమె రివర్స్ ఇచ్చేది, ఇప్పుడు రివర్స్ ఇవ్వట్లా, సైలెంట్ అనేసరికి ఆమెకి ఓడిపోతుంది. ముందు సీట్ ఇస్తారో ఇవ్వరో అన్నారు, ఇచ్చిన తర్వాత ఆమె ఓడిపోతుంది అంటున్నారు. సో ఇట్లాంటి రూమర్స్ అంతే. ఫైనల్ గా చిరంజీవి వీడియో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చిరంజీవి వీడియో ఇంపాక్ట్ అయితే పిఠాపురంలో ఉండే అవకాశం అస్సలు లేదు. నువ్వు నీ తమ్ముడి మీద ప్రేమతో ఒక వీడియో తీసుకున్నావు అంతే. ఇంకా నువ్వు చెప్పింది యాక్చువల్గా విషయం ఏంటంటే,
రావాలని రాలేదు రాజకీయాలకి, ఇష్టంగా వచ్చాడు అన్నావు. అన్నయ్య అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడో తెలుసా అన్స్టాపబుల్ వేదికలో? నా మైండ్ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తాను తెలియదు, నేను రాజకీయాలు కూడా అనుకోకుండా వచ్చాను, నాకు ఏమనిపించిందో నాకు తెలియదు, అలా వచ్చేసానండి అన్నాడు. అంతే. అంటే నువ్వు ఎప్పుడు ఏమనిపిస్తే అది చేసేవాడివి, ఎంతకాలం ఉంటావు? నిన్ను సీఎంని చేసినా బోరు కొడుతుంది, కూర్చుంది, నేను మళ్ళీ అదేదో చేసుకుంటా అని చెప్పి ఇంకో బిజినెస్ పెట్టుకుంటావు. సో స్థిరత్వం లేదు మైండ్కి. ఓకే. కాబట్టి ఈయనని చెప్పిన ఆయనని చెప్పిన ఆయన తరఫున ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి జబర్దస్త్ వాళ్ళ ఇల్లు అక్కడ ప్రచారం చేస్తున్నారు, కానీ అది ఎలా ఉంది తెలుసా, పవన్ కళ్యాణ్ స్థాయికి చివరికి జబర్దస్త్ బఫూన్లను పిలుచుకొని ప్రచారం చేసుకునే పరిస్థితికి దిగజారాడు అన్నట్టుందే తప్ప వీళ్ళు వెళ్ళి సార్కి ప్రచారం చేసినట్లు లేదు, అది గొప్పగా లేదు. ఇక్కడ ఎంతమంది వెళ్తే అక్కడ అంత దిగజారుతుంది అది. ఓకే. అట్లా తయారైపోయింది. ఇది దాసరి విజ్ఞాన్ గారు చిరంజీవి గారు రిలీజ్ చేసినటువంటి వీడియో. అలానే సినిమాల వ్యక్తులు ఎవరైతే రాజకీయాలు ఉన్నారో వాళ్ళ గురించినటువంటి విశ్లేషణ ఈరోజు చేయడం జరిగింది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.